హాయ్ అండి. నేను మొన్న రెడ్ డ్రెస్ ఒకటి గ్రీన్ బార్డర్ వచ్చి రెడ్ డ్రెస్ కుట్టి కాలర్ నెక్ అండ్ బుట్ట చేతులు అన్నీ పెట్టి ఇలా హై అండ్ లో డ్రెస్ కుడితే చాలామంది కటింగ్, స్టిచ్చింగ్ అడిగారు కదా! ఈ వీడియోలో నేను ఫుల్‌గా కటింగ్, స్టిచ్చింగ్ అన్నీ కూడా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. విత్ హ్యాండ్స్ అండ్ మళ్ళీ నా కాలర్ నెక్ కూడా అన్నీ కవర్ అవుతాయి ఈ వీడియోలో. మొత్తం ఒకే డిజైన్ వచ్చింది శారీలో. శారీ ఒక్కటే తీసుకున్నాను. ఒకటి ఫుల్ సరిపోయిద్ది. ఎక్కువ అవసరం లేదు. విడిగా క్లాత్ తీసుకోవాలంటే 6 మీటర్స్. లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్. ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్‌ని యోక్ పార్ట్ కోసం కట్ చేస్తున్నాను. నా బాడీ మెజర్‌మెంట్సే. సో, ఎవరికైనా సరే బాడీ మెజర్‌మెంట్ తీసుకొని ఇలా ప్యాటర్న్‌లో ట్రై చేయొచ్చు. కరెక్ట్‌గా చెస్ట్ కిందకి నాకు 13 ఉంది. అయితే 14 పెట్టాను ఖర్చు కోసం కూడా. లూజ్ వచ్చి 33 అండి. టేప్‌లో 33 దాకా నెంబర్ పెట్టుకొని దాన్ని 4 ఫోల్డ్స్ చేసి కరెక్ట్‌గా మెజర్‌మెంట్‌లో నేను ఒక డాట్ అనేది పెట్టుకున్నాను. అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 4 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్ తీసుకోండి కరెక్ట్‌గా. ఎందుకంటే మనకి కింద టక్స్ వేయాలి కదా! సో, దానికి కూడా సరిపోతదనమాట. 4 ఇంచెస్ తీసుకుంటేనే ఖర్చు 2 ఇంచెసే ఉంటది. అండ్ నెక్‌కి, షోల్డర్‌కి కలిపి 7 ఇంచెస్ తీసుకున్నా విత్ ఖర్చు. సంక భాగానికి వచ్చేసి డీప్ నేను 6 1/2 తీసుకున్నా. ఇంగా దానికే ఇటువైపు కూడా ఖర్చు వైపు కూడా అలాగే స్ట్రైట్ లైన్ తీసుకొని క్రాస్ అనేది కట్ చేసుకోవడానికి మార్క్ చేసుకున్నాను. వచ్చేసి వీ నెక్ పెడుతున్నాను. డీప్ 6 ఇంచెస్ పైన షోల్డర్ దగ్గరేమో 3 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని క్రాస్‌గా వీ నెక్ లాగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. క్రాస్ తీసుకోవాలన్నమాట కింద మనకి. అప్పుడే కరెక్ట్‌గా మనకి మెజర్‌మెంట్ ప్రకారం వస్తుందన్నమాట. సో, 1 ఇంచ్ అనేది క్రాస్ తీసుకోవాలి. అండ్ అటువైపు ఫోల్డ్ చేసిన వైపు ఏమో 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని అక్కడ 4 ఇంచెస్ దగ్గర నుంచి నేను మార్క్ మనకి లూజ్ దగ్గర ఖర్చు వస్తుంది కదా! ఖర్చు స్టార్ట్ అయ్యే దగ్గరికి 1 ఇంచ్ పెట్టుకొని అలా క్రాస్‌గా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసాను. ఇది లైనింగ్. అండ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే కొంచెం కింద ఫ్యాబ్రిక్ ఉంది కదా! నేను కట్ చేసిన దాంట్లో దాని మీదే ఏదైతే మెజర్మెంట్ కోసం నేను ఇది కట్ చేశానో దాన్ని కింద పెట్టేశాను. సో, మీరు అనుకోవచ్చు ఎందుకు అక్క 2 ఒకేసారి కట్ చేయొచ్చు కదా అని. బట్ ఏంటంటే నెక్ విడివిడిగా కట్ చేస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పి అనుకున్నాను. అందుకే కట్ చేస్తున్నా. సో, ఫ్రంట్ పార్ట్ సేమ్ మెజర్మెంట్ ప్రకారం బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసి నెక్ డీప్ నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే షేప్ తీసుకుంటున్నాను అనమాట. బ్యాక్ నెక్కి డైమండ్ షేప్ ఇచ్చుకుంటున్నాను. వెనక థ్రెడ్ కూడా వస్తుంది. సో, దానికోసం పైన బోట్ నెక్ లాగా రావాలి కదా! దానికేమో 3 ఇంచెస్ డీప్, 3 ఇంచెస్ పైన షోల్డర్ దగ్గర పెట్టుకున్నా. అండ్ కింద డీప్ వచ్చేసి ఫుల్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్. దానికి నేను 3 ఇంచెస్కి డీప్ పెట్టుకున్నాను కదా! ఆ రెండింటికి మిడిల్లోకి ఇలా చూసుకొని దాని ప్రకారం కట్ చేసుకున్నాను. అండ్ ఎవరి నెక్ ప్రకారం వాళ్ళు ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్కి వచ్చేసి నేనేం పైపింగ్ వేయట్లేదు. జస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని అటాచ్ చేసి ముక్క తిప్పేసి కుట్టేస్తున్నాను అంతే. లైనింగ్ ఎలాగైతే కట్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ అదే మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటాము. మనకి బాటమ్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్లో ఏమో మోకాళ్ళ కిందకు ఉంటుంది. బ్యాక్లో ఏమో ఫ్లోర్ టచ్ ఉంటుంది. సో, నేను తీసుకున్నది పాలిస్టర్ క్లాత్ అనమాట. సో, యోక్ పార్ట్కి నేను కట్ చేసుకున్న క్లాత్ కాకుండా మిగతాది ఎంతైతే ఉందో దాన్ని అంతటిని 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకవైపు ఒక ఎడ్జ్ ఉంటుంది కదా! దాన్ని ఇలాగా క్రాస్గా పెట్టుకోవాలి. విత్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి మనకి అతుకు పడిద్ది. బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి రెండింటికి అతుకులు పడతాయి. రేప్ లైనింగ్ తీసుకున్నారంటే అతుకులు ఏం పడవు. రేప్ లైనింగ్ తీసుకొని నేను ఎలా అయితే ఫోల్డ్ చేశానో అలాగే పెట్టేసుకొని మీరు లైనింగ్ అనేది కట్ చేసుకోండి. అతుకులు పడవు, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. నడుము లూజ్ అనేది కావాలి కాబట్టి మళ్ళీ మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైనింగ్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా! దాన్ని ఇలాగా క్రాస్గా దాని విత్ ఎంతైతే ఉంటుందో అంతవరకు వచ్చేలాగా క్రాస్గా పెట్టేసుకోండి. అండ్ కింద బాటమ్కి మనం కట్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్రిల్స్ నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. సో, ఆ 5 ఇంచెస్ తగ్గించుకొని మిగతాదంతా కూడా నాకు 35 ఇంచెస్ వస్తుంది. సో, నేను అక్కడ పెట్టాను చూడండి. బ్యాక్లో 35 రావాలన్నమాట. సో, ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు 35 ఇంచెసే కట్ చేసుకోండి. నాది ఫుల్ లాంగ్ వచ్చేసి 40 అనమాట. సో, 40 కాబట్టి 5 ఇంచెస్ ఫ్రిల్స్ పోతే 35 కదా! సో, అందుకని 35 ఇంచెస్కి కట్ చేసుకున్నా. అండ్ కొంచెం పైకే వస్తుంది లైనింగ్ అనేది. అండ్ కింద కూడా మనం మడత పెట్టి కుట్టాలి కాబట్టి 1 ఇంచ్ అనేది తగ్గిద్ది. సో, లైనింగ్ తగ్గడమే బెటర్లేండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు లైనింగ్లు కావాలి కదా! సో, వాటిని రెండింటిని ఒకేలా కట్ చేస్తున్నాను. అండ్ తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ని అన్నీ అతుకులు వేసిన తర్వాత ఆ తర్వాతనే ఫ్రంట్ పార్ట్ ఎంత మెజర్మెంట్ అనేది చూసుకొని తర్వాత కట్ చేస్తాను. ముందు ఫ్రంట్ పార్ట్ ఇలాగా, బ్యాక్ పార్ట్ ఇలాగా అనేది కట్ చేసుకోవద్దు. రెండు ఒకేలా కట్ చేసుకున్న తరువాత కట్ చేసుకుంటే
ఫ్రంట్ పార్ట్‌ని లాస్ట్‌లో కట్ చేసుకుంటే బెటర్ అనమాట మనకి. సో, నాకు పడిన అతుకులన్నీ కూడా క్లియర్ చేశాను. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్‌ది కాదు కదా! నేను దాన్ని చెప్పడానికి అందుకని చెప్పి అయిపోయింది. లైనింగ్ వరకు కట్ చేసాము. అండ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌కొచ్చేసి నేను యోక్ పార్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాను కదా! దాన్ని ఇది నేను తీసుకున్న పీస్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఇది శారీలో బ్లౌజ్ పీసు. సేమ్ డిజైనే కాకపోతే చిన్నగా వస్తుంది. అంతా ఒకేలా ఉండాలి కదా! అందుకని చెప్పేసి బ్లౌజ్ పీస్ పెట్టాను. అండ్ ఈ బ్లౌజ్ పీస్ మీద అంతా కూడా ఇలాగ పెట్టేసి ఓన్లీ హ్యాండ్స్ వరకే కట్ చేస్తున్నాను క్రాస్. నెక్ది కూడా అలాగే ఉంచానండి. నేను నెక్ మొత్తం కుట్లు వేసుకున్న తరువాతనే తిప్పేటప్పుడు ఆ నెక్ అనేది కట్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా కుట్టిన తర్వాత కట్ చేస్తా. ఎందుకంటే ఇది షిఫాన్ క్లాత్ కదా, అటు ఇటు కదులుతూ ఉంటుంది. అందుకని వాటిని మెయింటైన్ చేయాలంటే యథావిధిగా కట్ చేయకూడదు కాబట్టి అంతా ఉంచేసుకోవాలి. అందుకని బేసిక్ లైనింగ్ ప్రకారమే కట్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి బాటమ్ కోసం నేను శారీని 2 లేయర్స్ కింద ఇలాగా ఫోల్డ్ చేశాను. మిగతా శారీ అంతా కాదు, ఎంత మనకి పొడవు అయితే కావాలి. ఇప్పుడు నేను 35 ఇంచెస్ బాటమ్కి పెట్టాను కదా, ఆ 35 ఇంచెస్ వరకు రావాలి కదా, అంతవరకే నేను ఫోల్డ్ అనేది చేసుకున్నా. 2 లేయర్స్ చేశాను. మిగతా శారీ అలాగే ఉంది. 2 లేయర్సే కాబట్టి. అండ్ 35 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒకేలాగా తీసుకుంటున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తా. అండ్ మనకి క్లోజ్ వైపు అయినా ఓపెన్ వైపు అయినా రెండు సపరేట్ కాబట్టి ఒకవైపున క్రాస్గా లైనింగ్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసాం కదా, దాన్ని ఓపెన్ చేసి ఫోల్డ్లో కాకుండా ఓపెన్ చేసి ఒకవైపు క్రాస్గా నేను పెట్టాను చూడండి వీడియోలో, అలాగా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. కింద విత్ అంతా సరిపోయేలాగా పెట్టేసుకోవాలి. అలా విత్ అనేది చూసుకున్న తర్వాత కింద పొడవు కోసం మనం ఇలాగా ఇది ఏంటంటే నేను మార్క్ చేయడానికి వైట్ డాట్స్ కదా, వైట్ అనేది కలమడదని చెప్పేసి నేను టేప్ పెట్టుకుని దాని ప్రకారమే మొత్తం కట్ చేశాను. అండ్ ఇలాగా అంబ్రెల్లా కట్ లాగా మొత్తం కట్ చేసుకోవాలి. అండ్ కొంచెం 35 కూడా నాకు ఒకవైపున అతుకు పడింది, అది కూడా ఎలా తీసుకోవాలనేది చూపిస్తా. అండ్ ఇది షిఫాన్ క్లాత్ కదా, సో కింద ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత పైన నడుం దగ్గరది కట్ చేసుకోండి. అండ్ ఇటువైపు ఏంటంటే నాకు అతుకు పడింది అన్నాను కదా, సో ఇలాగా క్రాస్ మనం కట్ చేసిన దాంట్లోనే క్రాస్ కొద్దిగా మిగులుతుంది. ఆ క్రాస్ని ఇటువైపు స్ట్రైట్ పీస్ ఇలాగ వేసి అండ్ ఇటువైపు కూడా మళ్ళీ టేప్ తీసుకొని 35 ఇంచెస్ ఎంతవరకు ఉంది అనేది చూసుకొని మెజర్మెంట్ గీసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. అండ్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఎందుకంటే కుట్టు దగ్గర పైన 1/2 ఇంచ్ పోతుంది, అందుకని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోండి. అండ్ ఇది రైట్ సైడ్ పార్ట్ రెండింటిని పెట్టేసి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక స్ట్రైట్ పీస్ కదా ఇలాగా కట్ చేసుకోండి. అండ్ ఈ రెండింటిని క్లోజ్ వైపు ఉన్న సైడ్ నేను ఓపెన్ చేసేసాను. అండ్ ముక్క ఒకవైపు మనకి అతుకు పడింది కదా, ఆ అతుకు పడిన ముక్కని నేను జాయింట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తా. బ్యాక్ పార్ట్ మనకి ఫ్లోర్ టచ్ అయ్యింది కాబట్టి దాన్ని ఏం చేయక్కర్లా, ఫ్రంట్ది మాత్రమే మనం ఇప్పుడు లో కదా, సో దాన్ని ఎలా చేయాలనేది ఫ్రంట్ వైపు నాకు మోకాల కిందకి రావాలి. దాన్ని ఫుల్ లెంత్ 30 అండి, 5 ఇంచెస్ వచ్చి ఫ్రిల్స్ పోతాయి కాబట్టి 25 ఇంచెస్ తీసుకున్నాను. 25 ఇంచెస్ మార్క్ చేసుకొని అండ్ ఇటువైపు ఓపెన్ వైపు ఏంటంటే నేను 15 ఇంచెస్ స్ట్రైట్గా కట్ చేసి మిగతా పార్ట్ అంతటిని కూడా క్రాస్గా కట్ చేశాను వీడియోలో చూపించినట్టుగా. ఫస్ట్ మనకి ఎంతవరకు కావాలి అనేది మెజర్ చేసుకొని మనకి ఫ్రిల్స్ ఎంత పెట్టుకుంటాము అనేది ఒకసారి మెజర్ చేసుకున్న తర్వాత మిగతా దాన్ని మాత్రమే లెంత్ అనేది చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ దానిలాగే లైనింగ్ కూడా కట్ చేసుకోండి. అండ్ నేను హ్యాండ్స్ ఇక్కడ 16 ఇంచెస్ అనేది హ్యాండ్స్కి తీసి పక్కన పెడుతున్నాను క్లాత్. సో ఇదే నేను 16 ఇంచెస్ తీసుకున్నాను కదా, సో ఒక్కొక్క హ్యాండ్కి 9 ఇంచెస్ ఆ క్లాత్ తీసి పక్కన పెడుతున్నా. హ్యాండ్స్ కటింగ్ తర్వాత చూపిస్తా. పైన యోక్ పార్ట్కి బాటమ్ పార్ట్కి హ్యాండ్స్కి తీయంగా మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ అంతటిని కూడా ఇలాగా ఎన్ని లేయర్స్ పెట్టుకోగలుగుతారో అన్ని లేయర్స్ స్ట్రైట్గా మడతేసి పెట్టుకోండి. ఇందులో నేను 5 ఇంచెస్ అని చెప్పాను కదా నేను లేయర్స్ తీసుకుంది, అదే నా ఫ్రిల్స్ కోసం. సో 5 ఇంచెస్ అయితే నేను 6 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి కింద మడత పెట్టి కుట్టాలి, పైన కూడా కుట్లోకి 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 6 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచెస్ ఇలా పీసులు స్ట్రైట్గా కట్ చేసుకున్నా. వాటిని అలా పక్కన పెట్టేయండి. ఇప్పుడు కాలర్ కోసం చూపిస్తున్నాను. ఇలాగా ఒక పీస్ తీసుకున్నాను అండ్ ఫ్రంట్ నెక్ పీస్ ఏదైతే ఉందో లైనింగ్ కట్ చేసింది అది తీసుకున్నాను. వీ నెక్ షేప్లో ఇలాగా మెజర్ చేసి మొత్తం వీ నెక్ చూపించాను. అలాగే షోల్డర్ దగ్గర కూడా 2 మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకున్నాను. ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని 4 ఇంచెస్ అనేది మనకి సైడ్లో
యాడ్ అవుతుంది కాలరు. కాబట్టి 4 ఇంచెస్‌కి ఇలాగే క్రాస్‌గా 4 ఇంచెస్ మెజర్ చేసుకున్నా. నా దగ్గర బకరం లేదు అందుకని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే ఇలాగా మెజర్ చేసుకున్నాను. దీన్నే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇది ఎలాగైతే కట్ చేసుకున్నామో పీసెస్‌ని దీన్ని 2 కాలర్స్ సపరేట్‌గా ఉంటాయి కదా! ఇలాగ పీస్ సపరేట్ చేసుకున్న తర్వాత ఒక పీస్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద 4 లేయర్స్ మడత పెట్టి ఆ 4 లేయర్స్‌ని కూడా ఏదైతే షేప్ మనం లైనింగ్ క్లాత్ కట్ చేసామో కాలర్ కోసం సేమ్ అదే మెజర్‌మెంట్స్‌లో 4 లేయర్స్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఇంతటితో మనకి మొత్తం కటింగ్ అనేది పూర్తయింది. హ్యాండ్స్ కుట్టేటప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తా. ఫుల్‌గా స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. యోక్ పార్ట్ కుట్టుకునే ముందు అన్నిటికంటే ఫస్ట్ మనం కాలర్ కుట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి షేప్స్ అన్నీ ఒకవైపుగా ఉండేటట్టుగా చూసుకొని 2 మెయిన్ ఫ్యాబ్రిక్స్ పీస్లు అండ్ లైనింగ్ పీస్ ఒకదాని మీద ఒకటి పెట్టాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. 2 మెయిన్ పీస్లు వచ్చేసి 2 ఒకదాని మీద ఒకటి పెట్టా. దాని మీద లైనింగ్ పార్ట్ ఏదైతే పీస్ ఉందో దాన్ని పెట్టుకున్నాను. అండ్ దీనికి అవుట్ సైడ్ మనకి నెక్ వైపు వచ్చే తక్కువ ఇది కాకుండా క్రాస్ అవుట్ సైడ్ పక్కకు వస్తుంది కదా షోల్డర్కి, దాని వైపు మాత్రమే ఎల్ షేప్లో ఒకవైపును మాత్రమే మొత్తం క్లోజ్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. వీడియోలో చూసినా మీకు అర్థమవుతుంది. ఇలాగా మొత్తం కుట్టుకున్న తర్వాత సో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా వేసుకోండి. ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ వేయొద్దు. లైనింగ్ కూడా వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. అండ్ 2 మెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను కదా, దాంట్లో ఒక పీస్ని ఇలాగా ఆపోజిట్కి ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే మనకి నీట్గా లోపల ఖర్చంతా కనబడకుండా ఉంటుంది. అండ్ 2 వైపులా సేమ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది. ఒకవేళ కాలర్ ఎత్తినా కూడా నీట్గా కనిపించిద్ది అనమాట. అండ్ ఇలా పెట్టిన తర్వాత సైడ్లో మొత్తం ఎడ్జ్లో మనకి కుట్టు అనేది పడాలి. అండ్ మొత్తం కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇటువైపు కూడా ఓపెన్ వైపు ఉంది కదా, ఆ ఓపెన్ని కూడా క్లోజ్ చేసుకుంటాము కుట్టు వేసి. అండ్ ఎక్స్ట్రా ఏదైనా ఖర్చులాగా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోండి. ఇలాగా రెడీ చేసుకోండి 2 పీసులని. కాలర్ అయితే రెడీ. సో ఫస్ట్ మనం కాలర్ని లైనింగ్ పీస్ ఒక్కటే తీసుకున్నాను. లైనింగ్ పీస్ ఏదైతే ఉందో యోక్ పార్ట్ది దాని మీద నెక్కి ఎలాగైతే ప్యాటర్న్ ఉందో దాని ప్రకారం ఒక పీస్ని రైట్ సైడ్లో పెట్టేసుకోండి పైకి. అండ్ 2 వైపులా ఒకే ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ఎటు పెట్టినా ఇబ్బంది లేదు. ఇలాగా మొత్తం నెక్ అనేది జాయింట్ చేసుకోండి. ఫస్ట్ లైనింగ్ పీస్ ఒక్కదానికే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఇలా చేస్తే. లైనింగ్కి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మనం యోక్ పార్ట్కి పెట్టాల్సింది ఫ్రంట్ది. మనం ఎలాగూ నెక్ పార్ట్ అనేది కట్ చేయలేదు. సో ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని కాలర్ ఎటువైపు అయితే పీసులు పెట్టామో దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ పెట్టేయండి ఆపోజిట్లో. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నానుగా పెట్టేసుకొని నెక్ ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్స్ అంతా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దానికి కరెక్ట్గా చూసుకొని నెక్ లైన్ని మాత్రమే స్టిచ్ చేయండి. ఇలా నెక్ లైన్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నెక్ దగ్గర పైన మనం మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ అనేది రివర్స్లో ఫోల్డ్ చేస్తాము. సో ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత మనకి ఖర్చు ఉంది కదా, 1/2 ఇంచు ఖర్చు వచ్చేలాగా మీరు కుట్లు వేసుకోవాలి. ఎప్పుడైనా సరే దేనికైనా ఎక్కడైనా సరే జాయింట్లు పడే చోట 1/2 ఇంచు ఖర్చు వచ్చేలాగా చూసుకొని కుట్టు పెట్టుకుంటే మనకి కుట్టు అనేది జారదు. ఇలాగ అంతా కుట్లు వేసుకున్న తర్వాత మనకి క్లాత్ రివర్స్ అవ్వాలి కాబట్టి అలా నాట్స్ అలా కుట్లు అనేవి కత్తెరతోటి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని ఆపోజిట్లో టర్న్ చేయండి. టర్న్ చేసుకుంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాని మీదకి కాలర్ ఉంటుంది కదా దాని మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి టర్న్ చేసి అక్కడ మళ్ళీ నెక్ లైన్ అనేది కాలర్ మీద ఎందుకంటే పైకి పోకుండా అలాగా లేవకుండా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. తిరగదిప్పేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి కాలర్ అనేది అలా సెట్ అయ్యి ఉండిపోయిద్ది, ఇంకేమీ కాదు. సో నీట్గా కనపడిద్ది. ఇంకా అయిపోయిన తర్వాత మనం సైడ్లో మొత్తం కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని జాయింట్ చేసుకుంటూ సైడ్ మొత్తం కూడా స్టిచ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా రెడీ చేసుకోవాలి. అండ్ మనకి టక్స్ ఉంటుంది కదా కింద, ఆ టక్స్ కూడా వేసుకోవాలి. మీరు ప్రిన్సెస్ కట్ చేసుకుంటే ప్రిన్సెస్ కట్టే అలాగే కుట్టుకోండి. యోక్ పార్ట్ ఇంకా తిప్పేసేదే కదా అని నేను చూపించలేదు, అది ఈజీనే కాబట్టి. అండ్ అయిపోయిన తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలి మనము. సో మనం ఏదైతే పీసులు కట్ చేసుకున్నామో వాటిని ఫస్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టి జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్త, అన్నిటిని
చూసుకొని జాయిన్ చేసుకోండి ఫ్రంట్ బ్యాక్ అనేది. ఆ తర్వాత ఏంటంటే కింద ఫోల్డ్ చేసి మొత్తం స్ట్రైట్ లైన్ కుట్టేసుకోవాలి. అలా కుట్టుకున్న తర్వాత చూడండి నేను కుట్టేశాను. అది కూడా ఏం చూపిస్తాను చెప్పండి, వీడియో లెంత్ అయిపోయింది. పీసెస్ యాడ్ చేసి కింద మొత్తం మడతేసి కుట్టేసిన తర్వాత మనం చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది 1/2 ఇంచ్ ఫ్రిల్స్ అనేవి ఇలాగ మొత్తం మీకు వచ్చినట్టుగా పెట్టుకోండి. లేదంటే గ్యాదర్ చేసుకుంటాను అనుకుంటే మీరు కుట్టుని ఇలాగ లూజ్ కుట్టేసుకొని గ్యాదర్ చేసుకుంటాం తెలిస్తే కనుక అలాగైనా గ్యాదర్ చేసుకోండి. బట్ గ్యాదర్ చేసుకునే దానికంటే ఫ్రిల్స్ పెట్టిందే బాగా అందంగా ఉంటుంది. సో మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎంత విత్ అయితే కావాలో అంత ఫ్రిల్స్ అనేవి రెడీ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో మనకి దాని మీద ఫ్రిల్స్ రెడీ చేసాం కదా, దాన్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసి మనకి స్ట్రైట్గా లైన్ అనేది కుట్టు అనేది వేసుకోవాలి. 2 కుట్లు వేసుకోండి. ఇంకా మనకి అది జన్మలో మనం గట్టిగా పీకినా కూడా ఊడరాదు. సో మనకి క్లాత్ ఎడ్జ్ ఏదైతే ఉందో దానికి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఇది ఫ్రిల్స్ పెట్టాం కదా, దాన్ని ఒకదాని మీద ఒకటి వేసేసి ఇలా కుట్టు అనేది మొత్తం వేసేసుకున్నాము అంటే సరిపోతుంది. అండ్ ఒకసారి ఫ్రిల్స్ కూడా మంచిగా వస్తాయి. అయితే ఇలాగా చిఫాన్ శారీస్ ప్లెయిన్ శారీస్ తీసుకుంటేనే వస్తుంది, అంచుల చీరలు కాదు. సో ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండిటికి కూడా ఫ్రిల్స్ అనేది యాడ్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కింద ఎడ్జ్లో నేను మొత్తం మడత పెట్టి కుట్టేశాను. కుట్టేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని నడుం దగ్గర ఉంటుంది కదా, అక్కడ రెండిటికి రెండు ఫ్యాబ్రిక్స్కి ఏంటంటే కలిపి జాయిన్ చేసేసా. ఇంకా వాటిని మనం డైరెక్ట్గా కుట్టేసుకునేలాగా. సో బ్యాక్ పార్ట్ ఇలాగుంది, ఫ్రంట్ పార్ట్ ఇందా చూపించాను కదా అలాగొచ్చింది ఫైనల్గా. ఇప్పుడు బుట్టలో అండి నేను బుట్ట హ్యాండ్స్ పెట్టాలి. నేను స్టిచ్చింగ్ చూపిస్తాను అండ్ కటింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. నేను కటింగ్ వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, ఆన్ చేయకుండా ఫోన్ అక్కడ పెట్టేసి వచ్చేసి కూర్చొని కట్ చేసేసుకున్నా. సో వీడియో మిస్ అయింది, సారీ. దీని ప్యాటర్న్ అనేది ఎలాగనేది నేను సైడ్లో పిక్ యాడ్ చేశాను చూడండి. సో ఇలా మొత్తం ఏదైతే మనం ఒక హ్యాండ్ తీసుకున్నామో 2 హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్లో మనకి మెయిన్ పైన కింద 2 కూడా బుట్ట ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఈ ఫ్రిల్స్ కోసం నేను టేప్లో మెజర్ చేసుకుంటున్నాను. పైన ఎంతవరకు అయితే ఫ్రిల్స్ పెడతామో కింద కూడా అంతవరకే ఫ్రిల్స్ పెట్టాలి. కాకపోతే పైన ఏమో పల్చగా పెడతాం, కిందేమో థిక్గా పెట్టేస్తాం. సో దీనికోసం నేను 6 ఇంచెస్ అది కూడా హ్యాండ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత 6 ఇంచెస్ వరకు అక్కడికి మార్క్ చేసుకున్నాను. అలాగే సేమ్ హ్యాండ్కి కింద వైపు కూడా 6 ఇంచెస్ చూసుకొని మార్క్ చేసుకోవాలి. సో అలా మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ని విడిగా తీసి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మార్క్ చేసుకున్న వరకు కూడా మీరు ఫ్రిల్స్ చిన్న చిన్నవి పెట్టేసుకొని పోండి. ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్. దీనికి లైనింగ్ అయితే యాడ్ చేయట్లేదు నేను, లైనింగ్ యాడ్ చేస్తే అంత ఫ్యాన్సీ లుక్ రాదని చెప్పేసి. సో యాజ్ ఇట్ ఈజ్ కింద కూడా అక్కడేమో పల్చగా పెట్టాము, ఇక్కడేమో ఒకదాని కింద ఒకటి ఫ్రిల్స్ వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇలా వస్తేనే మనకి పైన బుట్ట అనేది విడివిడిగా వస్తుంది అనమాట. సో ఇలాగా కింద కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, సో 12 ఇంచెస్ అవుతుంది మొత్తం. ఆ 12 ఇంచెస్ అంతా కూడా మీకు ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయో 4 వస్తాయో 5 వస్తాయో 6 వస్తాయో అన్ని ఫ్రిల్స్ పెద్ద పెద్దవి పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలాగ మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకొని పైన కూర్చోబెట్టిన దగ్గర ఏదైనా ఎక్స్ట్రా ఉంటే క్లాత్ దాన్ని కట్ చేసుకోండి. అలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కిందన మనం క్లాత్ అనేది మళ్ళీ యాడ్ చేయాలి. సో మనకి కింద క్లాత్ మెజర్మెంట్ ఎంత అయితే ఉందో అంత నేను ఒక క్లాత్ని ఎక్స్ట్రా 6 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాను. 6 ఇంచెస్ వెడల్పు ఉండేది అండి, పొడవు ఉండేది కాదు. పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంత అయితే ఉందో అంత తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మెయిన్ పీస్ పైన దాన్ని కింద 2 పీసులనే యాడ్ చేసేయండి. కింద పైన కాదు, చంక భాగంలోది కాదు, కింద అక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి పైకి ఇలా ఉంటుంది. లోపల ఖర్చు వైపు ఉంటుంది కదా, సో లోపల ఖర్చు వైపు ఇది. దీనికి ఏంటంటే మనం 6 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి మరీ పల్చగా ఉంటుంది. ఒకవేళ థిక్ క్లాత్ అయితే మీరేంటంటే ఇలా ఓన్లీ 2 లేయర్స్కి వచ్చేలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకొని దాన్ని మళ్ళీ లోపలికి ఇలా మడిచేసి కుట్టేసుకోండి. బట్ ఇది పల్చగా ఉందని నేను 3 లేయర్స్ వచ్చేలాగా కొంచెం లోపలికి ఎక్కువగా ఫోల్డ్ చేశాను అనమాట. అంటే 2 ఇంచెస్ కింద బెల్ట్ వచ్చేలాగా మాత్రమే పెట్టుకున్నాను. అండ్ క్లాత్ మీరు ఎంత తీసుకుంటారు అనేది మీ ఇష్టము, ఎందుకంటే హ్యాండ్ పొడవుని బట్టి ఇలా క్లాత్ తీసుకుంటాం. సో పైన ఒక స్టిచ్ కింద ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది.
సో మొత్తం స్టిచెస్ పడిన తర్వాత మనకి హ్యాండ్ ఇలా రెడీ అయిపోయింది. మీరేం కంగారు పడొద్దు. అండ్ ఈ హ్యాండ్స్ని మళ్ళీ నీట్గా నేను విడిగా వేరే వీడియోస్ చేసి పెడతాను. ఇప్పుడు అన్ని పార్ట్స్ని మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు ఆ పార్ట్స్ అన్నిటిని కూడా కలిపేసుకుందాము. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్లో యోక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో రెండింటిని ఒకదాని మీద వేసి షోల్డర్ దగ్గర జాయిన్ చేయాలి. ఫస్ట్ షోల్డర్ దగ్గర జాయిన్ చేసిన తర్వాత 2 స్టిచ్లు వేసుకోండి షోల్డర్ దగ్గర కూడా. అండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేయాలి. అండ్ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ ఉంది చూడండి. ఇవి బుట్ట హ్యాండ్స్ కాబట్టి మనకి ఒకవేళ క్లాత్ కనుక చంక భాగం ఎంతైతే ఉందో దానికంటే ఒకవేళ ఎక్స్ట్రా వస్తే ఎలా కుట్టుకోవాలి అనేది ఒక టిప్ అన్నమాట. ఆల్రెడీ మనం కుట్టుకొని రెడీ చేసుకున్న క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఆ హ్యాండ్ని మనం హాఫ్కి ఒక మార్క్ అనేది పెట్టుకోవాలన్నమాట. అలా మార్క్ పెట్టుకున్న తర్వాత మెయిన్ యోక్ పార్ట్ ఉంది కదా దాన్ని రైట్ సైడ్ పెట్టుకోవాలి. అండ్ హ్యాండ్ని వచ్చేసి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి నెక్స్ట్ సైడు. అండ్ మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అది అండ్ షోల్డర్ దగ్గర వచ్చిన కుట్టు అక్కడి నుంచి మార్క్ చేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒకవేళ ఎక్కువ కొంచెం క్లాత్ కనుక వస్తే దాన్ని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మనం మధ్యలో మార్క్ చేసుకున్నది షోల్డర్ దగ్గర కుట్టుంది కదా దాని దగ్గర ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఒక కుచ్చులాగా కన్వర్ట్ చేయండి. అంతే, ఒక కుచ్చులాగా పెట్టేసుకున్నారంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ ఇంకొక కుచ్చు యాడ్ అవుతుంది మనకి. ఈ షిఫాన్ క్లాత్స్ ఏంటంటే కుట్టేటప్పుడు కొద్దిగా సాగుతాయి అనమాట, ఇలాగా ఎక్స్ట్రా వస్తుంది. సో దానికని వచ్చిన దాన్ని మనం ఫైనల్గా కట్ చేసి పడేయకుండా ఇలాగా పెట్టుకుంటే ఏంటంటే ఒక కుచ్చు అనేది వస్తుంది మనకి, హ్యాండ్ పఫీగా వస్తుంది అనమాట. అందుకని అండ్ మొత్తం హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత ఇంకో కుట్టు కూడా ఎక్స్ట్రా వేసుకున్న తర్వాత ఒకవేళ మనకి ఖర్చు అనేది ఎప్పుడు కూడా 1/2 ఇంచు పెట్టుకోండి అని నేను ఇప్పటికి 2 సార్లు చెప్పాను. అండ్ 1/2 ఇంచు పెట్టుకోండి. ఎక్స్ట్రా ఎగుడు దిగుడు ఏదైనా క్లాత్ ఉంటే వాటిని కట్ చేసేసుకోండి. ఎందుకంటే అసలే మనం లైనింగ్ కూడా వేయలేదు హ్యాండ్కి. సో కరెక్ట్గా ఉంటేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో అదనమాట. యోక్ పార్ట్కి ఫస్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత మాత్రమే కిందని జాయిన్ చేయండి. బాటమ్ని పైన ఇలా జాయిన్ చేయాలన్నమాట. అండ్ ఈ వీడియోలో నాకు టక్స్లు పెట్టేది ఎలా అనేది నేను చూపించలేదు. వేరే వీడియోస్లో చూపించాను, అవసరమైతే అది చూడండి, లేదంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. టక్స్లు పెట్టుకున్న తర్వాత ఇలాగా ఫ్రంట్ పార్ట్ ఏమో లోయర్ది దాన్ని కాలర్ వైపు ఉండేదానికి చూసి పెట్టుకోండి. మళ్ళీ ఫ్రంట్ది బ్యాక్ది ఫ్రంట్కి వేయొద్దు, మర్చిపోయి కన్ఫ్యూజన్లో వేసేస్తారనమాట. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను సైడ్ జాయింట్స్ చేస్తున్నాను. సైడ్ జాయింట్లు చేసేటప్పుడు మనకి హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకొని మిషన్ అనేది ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి. స్టిచ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనం కొంచెం దూరం రాగానే హ్యాండ్ జాయిన్ చేసాం కదా, ఆ హ్యాండ్ జాయిన్ చేసింది 2 లేయర్స్ వచ్చాయి కదా, దానికి సంఘభాగం ఎంతైతే ఉందో అంతవరకు కూడా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఖర్చు ఎంత ఉందో చూసుకోండి. ఫస్ట్ ఖర్చు 2 ఇంచెస్ ఉంది నాకైతే కరెక్ట్గా. సో ఆ ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకొని దాన్ని మనకి హ్యాండ్ ఎక్కడైతే యాడ్ చేసామో అది ఫ్రంట్ పార్ట్ పైది కిందది కుట్లు అనేవి 2 సమానంగా వచ్చేలాగా చూసుకోండి. ఒకవేళ రాకపోతే అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోండి. క్లాత్ పైకి కిందకి కరెక్ట్గా అనుకుంటే కుట్లు అనేవి ఎక్కడా కూడా అన్నీ ఒకే చోట రావాలి, పైకి కిందకి రాకూడదు. వస్తే మీరు ఏదో చిన్న మిస్టేక్ చేసినట్టే, బట్ అవుట్ఫిట్ ఓకే వస్తుందిలే కానీ కరెక్ట్గా వస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుందని అంతే. అండ్ సైడ్లో నడుము దగ్గర నేను మెజర్మెంట్ ఎలా పెట్టుకుంటాం, ఫస్ట్లోనే జాయిన్ చేసి పెట్టుకోలేం కాబట్టి అక్కడ ఏం చేయాలంటే సైడు ఖర్చు దగ్గర మీరు హ్యాండ్ దగ్గర ఎంత వచ్చిందో చూసుకొని అంత ఖర్చు నడుము దగ్గర కూడా పెట్టుకొని కుట్ అనేది వేసుకోండి. అండ్ కొంచెం బాటమ్ దగ్గర నుంచి కిందకి కొద్దిగా పోయిన తర్వాత నేను లైనింగ్ పార్ట్స్ని 2 పైది కిందది సపరేట్ చేసి పక్కకు తోసేసి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 పీసెస్ని కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత మాత్రమే నేను లైనింగ్ని యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పైన మొత్తం డ్రెస్ వేసుకున్న తర్వాత ఒకవేళ ఫ్లేర్ని ఇలా పట్టుకోవాలి ఫోటోషూట్స్ కోసం అనుకున్నా కూడా అప్పుడు విడిగా వస్తుందన్నమాట. లైనింగ్ తక్కువ ఉంటుంది కదా లోపల విత్ అనేది, అందుకని అనమాట. అండ్ ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కుట్టేసాం కాబట్టి రెండో కుట్టు కూడా ఒక కుట్టు పక్కన ఇంకోటి 1/2 ఇంచు
అనేది చూసుకోండి. సో అలా కుట్టు వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి నెట్టేసి లైనింగ్ పార్ట్ని రెండింటిని కూడా కలిపి కుట్లేసుకుంటున్నాను. డ్రెస్కి సైడ్ జాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ కూడా మనకి ఎగుడు దిగుడు రాకూడదు. ఎక్కడైతే మనం ఫ్రంట్ పార్ట్స్ అన్నీ జాయిన్ చేసామో అది సైడ్లో జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే డ్రెస్ మొత్తము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్స్ అన్నీ కూడా కరెక్ట్గా రావాలి. అంతా అయిపోయిన తర్వాత నేను లూజ్ అనేది చెక్ చేసుకున్నాను. సో లూజ్ చెక్ చేసుకున్నప్పుడు నాకు 1/2 ఇంచ్ లూజ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. అందుకని చెప్పి నేను లోపల వైపుకి లూజ్ వచ్చిందనమాట డ్రెస్. అందుకని లోపల వైపుకి కుట్టు అనేది ఇంకోటి ఎక్స్ట్రా వేసుకున్నాను. అండ్ కస్టమర్కి డ్రెస్ ఇచ్చేటప్పుడు లోపల వైపు 3 కుట్లు అనేది వేసి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి బిర్రైనా కూడా కుట్లోడు తీసుకుంటారు, తర్వాత తిట్టుకోకుండా ఉంటారు. అది కూడా ఒక మనకి ప్లస్ అవుతుంది అనమాట. డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ అయితే అంతా ఇలా ఉంది.